ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా చిన్న కథ కదిరిద్యా. హలో మా అందరికి, మాకైతే మళ్ళీ ఇవాళ ప్రాక్టికల్ క్లాస్ అనమాట. సో అందుకే ఇంక ప్రాక్టికల్ క్లాస్ అంటే తెలిసిందే కదా, ఫీల్డ్స్కి అయితే వెళ్ళాలి. ఇంక అందుకే మనం మంచి డాలర్ సిటీకి అయితే వచ్చేసాము. ఇంక అక్కడికి వెళ్ళంగానే లాస్ట్ టైం మేమైతే సోయింగ్ అయితే చేస్తున్నాము. ఇంక అలానే ఇరిగేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈరోజు అయితే ఫెర్టిలైజర్ అప్లికేషన్ అనమాట. ఇంక దాంట్లో ఆ వైట్ గుండేది అయితే ఎన్పీకే, ఇంకా అలానే రెడ్ గుండేది ఎంఓపీ అనమాట. ఇంక మన ప్రసాద్ గారిని అది ఏందని అడిగితే కారపొడి అని చెప్తున్నాడు. ఇంకా ఈ రెండు కలిపి అయితే ఫెర్టిలైజర్ అప్లికేషన్ అయితే చేయాలి. ఇంకా మా వినయ్ గారిని ఏదో ఒకటి తెచ్చుకోరా, అది వేసుకునే దానికంటే పైప్ ఎత్తుకుని వచ్చాడు. ఇంకా సర్లే అని వాడికైతే ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేసాము. ఇంకా వెంటనే మన ప్రసాద్ గారి అయితే ఏకంగా టెంకాయ చెప్పి ఎత్తుకొని వచ్చేసాడు. ఇంకా మనోని ఫెర్టిలైజర్ అప్లికేషన్ చేయమంటే యాడ్ వంగాల్సి వస్తుంది అని చెప్పి పెద్ద కర్ర ఒకటి తెచ్చుకొని డైరెక్ట్ గా నిలబడే చేస్తున్నాడు. వాడు బద్దకంగా నిజంగా సెల్యూట్ అసలు. ఇంకా వాడిని చూసి మన రాఘవేంద్ర గారు కూడా అదే చేశాడు. ఇంక వీళ్ళందరూ అదే చేస్తున్నాడు, నేను కూడా అదే మెథడ్ అయితే ఫాలో అయిపోయాను. మామూలుగా ఉండదు అసలు మాతో. సరిపోయారు ఇద్దరును. ఇంక మా క్లాస్ గర్ల్స్ అందరూ కూడా ఫెర్టిలైజర్ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేశారు. ఇంక వర్క్ అంతా అయిపోయిన తర్వాత కాళ్ళే గడుక్కునేసాము. ఇంకా మళ్ళీ వ్యాన్ ఎక్కేసి కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలా ఈ రోజు ఫీల్డ్ అయితే జరిగింది. సరే అయితే మా ఉంటాం మరి.